ఓ పని చేయండి, విషయం ఇచ్చేయండి అందరికి, తాగి ఒక్కటేసారి పోతాం అందరం. జాన్సన్ అండ్ జాన్సన్ అనే కంపెనీ మన మీద మన పిల్లల మీద పగబట్టినట్టుంది. ఎవరు ఎలా సర్వనాశనమైనా పర్వాలేదు, మాకు మాత్రం మనీ కావాలంటున్నారు వీళ్ళు. ప్రజల ప్రాణాలు వాళ్ళ పిల్లల ప్రాణాలు రిస్క్ లో ఉన్నా సరే మాకేం సంబంధం లేదు, మా కంపెనీకి మాత్రం లాస్ రావద్దు. సేమ్ ఇలాగే చేస్తుంది జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. డాక్టర్ శివరంజని మేడం గారు ఓఆర్ఎస్ఎల్ అనే ఒక ఫేక్ ఓఆర్ఎస్ లేబులింగ్ మీద 8 years ఫైట్ చేసి బ్యాన్ చేయిస్తే అదే ఓఆర్ఎస్ఎల్ మిగిలిన స్టాక్ మీద ఇలా స్టిక్కర్ వేసి అమ్ముతున్నారు. అంటే ఎవరి ప్రాణాలు తీద్దామని, ఎవరి హెల్త్ చెడగొడదామని. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే చిటికెలో బ్యాన్ చేస్తుంది, కానీ అవసరం లేదు, బ్యాన్ చేయదు. ఇంత ఫుడ్ అడల్టరేషన్ జరిగినా, ఇన్ని దారుణాలు జరుగుతున్నా గవర్నమెంట్ ఈస్ స్లీపింగ్. ఎందుకు? ఈసారి ఓట్ వేసే ముందు ఓట్కి 5,000 10,000 కాదు, మా అందరికి హెల్తీ ఫుడ్ కావాలి, మా హెల్త్ కాపాడండి అండ్ మా కోసం పనిచేయండి అని అడగండి. నువ్వు సైలెంట్ గా ఉన్నంత వరకు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. ధైర్యంగా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. మన జీవితాలు ఎందుకు మారవో చూద్దాం. 8 years గా మన హెల్త్ కోసం, మన పిల్లల హెల్త్ కోసం ఫైట్ చేస్తున్న డాక్టర్ శివరంజని మేడం కి నేను సపోర్ట్ చేస్తున్నా. ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయండి. అలాంటి డాక్టర్స్ మనకు కావాలి. ప్లీజ్ మనం అందరం ఇలాంటి అన్హెల్దీ ప్రోడక్ట్స్ కి దూరంగా ఉందాం. ఈ ఫుడ్ పైరసీని స్టాప్ చేద్దాం. మీరు అనుకుంటే అవుతుంది, నేను అనుకుంటే అవుతుంది, మనం అందరం అనుకుంటే ఈ ఫుడ్ పైరసీ ఆగుతుంది, ఆగి తీరాలి. నో ఫుడ్ పైరసీ అని కింద కమెంట్ చేయండి అండ్ లెట్స్ బిల్డ్ ఎ హెల్దీ సొసైటీ టుగెదర్.